హాయ్ అండి, మై సెల్ఫ్ శారదా న్యూట్రిషనిస్ట్. ఈరోజు మనం 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ గురించి తెలుసుకుందాము. మన బాడీకి 22 అమైనో యాసిడ్స్ అనేది అవసరం అన్నమాట. అందులో 13 నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇది బాడీ సెల్ఫ్గా తయారు చేసుకుంటుంది. కానీ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మాత్రం బాడీ సెల్ఫ్గా తయారు చేసుకోలేదు. అది మనం ఎవ్రీడే మనం తినే ప్రోటీన్ ఫుడ్ ద్వారా ఖచ్చితంగా అందించాలి. అవి వచ్చేసి మనకి థిరియోనైన్, మిథియోనైన్, హిస్టడిన్, ఫినోలాలనైన్, ట్రిప్టోపాన్, లైసిన్, లూసిన్, ఐసోల్యూసిన్, వాలిన్. ఇలా ఎవ్రీడే మనం 9 ఎసెన్షియల్ తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా రకాల బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి. ఒక్కొక్కటి వచ్చేసి అందులో లూసిన్ మనం కండరాలు పెరుగుదలకి, రిపేర్ చేయడానికి, అలాగే ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి, మెటబాలిజం రెగ్యులేట్ చేయడానికి, అలాగే బ్లడ్లో షుగర్ స్థాయిలను నియంత్రించడానికి హెల్ప్ చేస్తుంది. ఐసోల్యూసిన్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది, బోన్ స్ట్రెంగ్తన్ చేస్తుంది, బ్లడ్లో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది, అలాగే కండరాలను కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది. నెక్స్ట్ వాలిన్, ఇది మానసికంగా ఫోకస్ని మెరుగుపరుస్తుంది, స్ట్రెస్ను తగ్గిస్తుంది, అలాగే అలసటను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ లైసిన్, ఇది వచ్చేసి బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ జరిగి ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే కొలాజిన్ ఉత్పత్తిని పెంచి స్కిన్ హెల్త్కి, అలాగే హెయిర్ హెల్త్కి కూడా హెల్ప్ చేస్తుంది. హార్ట్ హెల్త్కి కూడా ఇంప్రూవ్ చేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. మిథియోనైన్ వచ్చేసి శరీరంలో డీటాక్సిఫికేషన్ మెరుగుపరుస్తుంది, హెయిర్ గ్రోతింగ్కి, అలాగే గాయాలు కూడా తొందరగా మానే విధంగా హెల్ప్ చేస్తుంది. హార్ట్ ఫంక్షన్ కూడా హెల్ప్ చేస్తుంది. థియోనైన్ వచ్చేసి కొలాజిన్ అండ్ ఎలాస్టిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది, మెయిన్గా జీవక్రియను మెరుగుపరుస్తుంది, హార్ట్ అండ్ లివర్ హెల్తీగా ఉండేటట్లు చూస్తుంది, బ్రెయిన్ ఫంక్షన్కి కూడా హెల్ప్ చేస్తుంది. ట్రిప్టోపాన్ వచ్చేసి సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ ఉత్పత్తి చేస్తుందన్నమాట. సరైన మూడ్ని, సరైన నిద్ర రావడానికి హెల్ప్ చేస్తుంది, డిప్రెషన్ని, ఆందోళనను తగ్గిస్తుంది, మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ఫినోలాలనైన్ వచ్చేసి హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉండే విధంగా హెల్ప్ చేస్తుంది, పెయిన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది, బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది, మెయిన్గా డోపమైన్, ఎపినెఫ్రిన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లని ఉత్పత్తి చేయడంలో హెల్ప్ చేస్తుంది. హిస్టడిన్, ఇది వచ్చేసి హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరం అన్నమాట. రక్తహీనత నివారించడంలో హెల్ప్ చేస్తుంది, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేటట్లు హెల్ప్ చేస్తుంది, జీర్ణక్రియ సరిగ్గా ఉండేటట్లు ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఎవ్రీడే 9 ఎసెన్షియల్ తీసుకోవడం వల్ల మనకి పిల్లల్లో వచ్చేసి మెయిన్గా బ్రెయిన్ డెవలప్మెంటు, ఇమ్యూనిటీ సపోర్టింగ్గా ఉండడము, గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి, మజిల్ గ్రోత్కి, ఇలా కాగ్నేటివ్ పవర్కి ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. పాలిచ్చే తల్లులు చూసుకున్నట్లయితే మిల్క్ ప్రొడక్షన్కి, అలాగే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఇమ్యూనిటీకి, మజిల్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. ప్రెగ్నెన్సీ లేడీస్లో చూసుకున్నట్లయితే శిశువు పెరుగుదలకి, బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఇమ్యూనిటీ పెరగడానికి, మజిల్ స్ట్రెంగ్తన్ చేయడానికి, బోన్ హెల్త్కి, అలాగే డైజెషన్ కరెక్ట్గా అవ్వడానికి, హెచ్బి లెవెల్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఇలా ఓవరాల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. లేడీస్లో కూడా హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది, జెంట్స్లో కూడా మజిల్ స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్క పర్సన్ ఎవ్రీడే తీసుకోవడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అనేవి పొందుతామన్నమాట. ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే ఇట్లా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అండ్ ఎనిమల్ ప్రోటీన్ ఎవ్రీడే మనం తీసుకోవాలి. ఇన్ని రకాల ఫుడ్స్ అనేది ఎవ్రీడే తీసుకోవడం వల్ల మనకు అందుతాయి. కానీ మనం ఇండియాలో చూసుకున్నట్లయితే 73% అర్బన్కి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. ఎందుకంటే సరైన ఆహారం తీసుకోవడంలో అవగాహన లేకపోవడము, ఈ ఎవ్రీడే 9 ఎసెన్షియల్ అందించకపోవడమే మెయిన్ ప్రాబ్లం అన్నమాట. అందుకే ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఐ విల్ హెల్ప్ యూ, కాంటాక్ట్ మీ.